హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్, మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం చూస్తున్న కాలంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. మనం సినిమా డైలాగ్లో చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేస్తున్నాడు చూడండి, అట్లాగే ట్రెండ్ అనేది ప్రతి సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్, ఇక్కడ 1950లో ప్లాస్టిక్ యుగం అని వచ్చింది. అంటే ప్లాస్టిక్లు అంతకుముందు మనకు మట్టి పాత్రలు, లేకుంటే స్టీల్వి, రాగి పాత్రలు ఉంటుండే ఇంట్లలో కానీ మనకు వాడుకునే కానీ. అయితే 1950లో ప్లాస్టిక్ వచ్చినప్పుడు చాలామంది ఈ ప్లాస్టిక్ మనకి ఏం అవసరం ఉంటుందిలే అని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మట్టి కుండ అనేది కనబడతలేదు, అల్యూమినియం పాత్ర అంతంతల్లే ఉంది. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ మయం. ప్రతిదీ, నువ్వు కుర్చీ తీసుకో, టేబుల్ తీసుకో, స్టూల్ తీసుకో, వంటకు సంబంధించిన పాత్రలు తీసుకో, ఇంకేదైనా తీసుకోండి, అన్నీ ప్లాస్టిక్ మయమైనవి. అంటే ఆ విధంగా ఆ రోజు వద్దనుకున్న దాన్ని ఈరోజు అందరూ అంగీకరిస్తున్నాం. అలాగే 1960లో ఆయిల్ వచ్చింది. అంటే ఆయిల్ అంటే గ్యాస్ ఆయిల్ వచ్చింది. అక్కడ కూడా చాలామంది, ఎందుకంటే అప్పటికి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇది మనకి ఎందుకులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ప్రతిదీ ఆయిల్, పెట్రోలు, డీజిల్, ఇంట్లో వంటకి ఇది మన గ్యాస్, ఇవన్నీ దాంతోనే వచ్చినాయి. ఒకప్పుడు ఎందుకంటే ఊళ్ళల్లో ఉన్నప్పుడు గోబర్ గ్యాస్ అని, అంటే పేడ తన పిడికలతో వంటలు చేస్తుంది, కట్టెలతో వంటలు చేస్తుంది. అట్లాంటి ఎద్దుల బండి ఉండే. ఈ బండ్లు, బైకులు ఎందుకులే అన్నట్టు మనకు అంత అవగాహన లేదు, అంత అవసరం పడదా అనుకున్నాం. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో పొయ్యి మండాలంటే గ్యాస్ కావాల్సిందే, బండి బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ కావాల్సిందే. అట్లా ఆ విధంగా దానికి మనం ఆ విధంగా ట్రెండ్ సెట్ చేసిన ఆ ట్రెండ్కి మనం అలవాటు పడిపోయినాం. అట్లాగే 1970లో ఆటోమొబైల్ రంగం వచ్చిందండి. ఈ ఆటోమొబైల్ రంగం వచ్చినప్పుడు కూడా చాలామంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రతిదీ ఆటోమొబైల్, ప్రతి ఏది స్పేర్ అండ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఆటోమొబైల్ రంగంలో ఈ విధంగా మంచిగా దినాభివృద్ధి చెందుతూ ఉంది. అట్లాగే 1980లో కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ యుగం వచ్చింది. కంప్యూటర్ యుగం వచ్చినప్పుడు చాలామంది రద్దీ వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, ధర్నాలు చేసిండ్రు, నిరసనలు చేసిండ్రు. ఎందుకంటే 100 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుందంట, అంటే నిరుద్యోగ వ్యవస్థ వస్తుంది అనే ఆ ఉద్దేశంతో అందరూ ఆ రోజు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈరోజు ప్రతి ఇంటికి కంప్యూటరు, ఇలా ప్రతి చేతిలో కూడా సెల్, అంటే కంప్యూటర్ లాంటిది సెల్ ఫోను, ఆ విధంగా వ్యాప్తి చెందింది. అంటే ఆ రోజు మనం వ్యతిరేకించిన మనమే ఈరోజు దాన్ని అంగీకరిస్తున్నాం, దాన్ని మనం వాడుకుంటున్నాం. ఈరోజు ఏఐ అని వచ్చింది కదా, ఇప్పుడు కూడా ఏఐ టెక్నాలజీతోన ఉద్యోగాలు పోతాయి, నిరుద్యోగ వ్యవస్థ ఏర్పడుతుంది ఇప్పటికీ అంటున్నాం. కానీ దాన్ని వాడుకుంటే, ఆ డెవలప్మెంట్ చేసుకుంటే మంచి మంచి ఫలితాలు అనేది ఉంటాయి అనేది మనకు ఇది 1980లో వచ్చిన కంప్యూటర్ ద్వారా మనం తెలుసుకున్నాం ఉంది. అట్లాగే 1990లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వచ్చిందండి. టెలికమ్యూనికేషన్ ఏదైతే టెలిఫోన్ ఏదైతే ఉందో, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, చిన్న ఫోన్లు ఉంటే కీప్యాడ్స్ అంటుంటారు, అట్లాంటిది ఇప్పుడు పెద్ద ఫోన్లు అయినవి. ఒకప్పుడు వేరే ఊరికి మాట్లాడాలంటే మా చిన్నప్పుడు ఇవాళ అమెరికాలో ఉన్న మన బంధువులతో, కెనడాలో ఉన్న వాళ్ళతో మా ఫోన్ మాట్లాడుతుంది. ఇవాళ లైవ్, అంటే వాట్సాప్ కాల్ చేసి లైవ్లో, అంటే వాళ్ళు అక్కడ ఉండరు, మనం ఇక్కడ ఉండడం, ఆ విధంగా టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి ఆ విధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మారింది. అట్లాగే 2000 సంవత్సరం వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే సమాచార వ్యవస్థ. సమాచారం అంటే ఇక్కడ సమాచారం, అక్కడ సమాచారం, ఇక్కడ అనేది అమెరికాలో ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది, మన సమాచారం అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా మనకు 2000 వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని పెరుగుతుంది. ఎక్కడ ఉండే టెలికాన్ఫరెన్స్ ద్వారా, అంటే కలెక్టరు కానీ, ముఖ్యమంత్రులు కానీ టెలికాన్ఫరెన్స్ మీటింగ్ పెడతారు కదా, అంటే సమాచారాన్ని మనకు చేరవేయడానికి, ఒకప్పటి సమాచారానికి ఇప్పుడున్న సమాచారం చాలా తేడా, వ్యత్యాసం ఉంది. అంటే అప్పుడు కూడా ఆ రోజు మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదనుకున్న వాళ్ళకి ఇదేం సక్సెస్ అనుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు మంచిగా ఇవాళ మనం చెప్పుకున్న పైన ప్లాస్టిక్ కానీ, ఆయిల్ కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, కంప్యూటర్ కానీ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ దిగ్విజయంగా నడుస్తున్నాయి. ఆ రోజు మనం కాదనుకున్నవి ఈరోజు మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు 2009, 2010లో క్రిప్టో కరెన్సీ అనేది వచ్చింది. క్రిప్టో కరెన్సీ ఇప్పటికీ దాదాపు ఒక
10-16 సంవత్సరాలైనా ఇప్పటికీ చాలామందికి దీని గురించి అవగాహన లేదు. క్రిప్టో కరెన్సీ అంటే ఇది మోసాలు చేసేది ఉండే, ఇందులో మంచి ఉంది చెడు ఉంది కారణం లేదు, కానీ మంచిని సెలక్షన్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అందుకని క్రిప్టో కరెన్సీలో అడుగులు పెట్టండి. మంచి రానున్న రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రతిదీ క్రిప్టో కరెన్సీ ద్వారానే లావాదేవీలు అనేది జరుగుతుంది ఫ్రెండ్. అలాగే వెబ్3 టెక్నాలజీ ఇది ఎప్పుడు వచ్చింది? ఈ 2020లో వచ్చింది. 2000 అంటే అంతకన్నా ముందు వచ్చింది, కానీ రౌండ్ ఫిగర్గా బాగుంటుంది అని అంటే 2020 అని పెట్టాను. 2020లో వెబ్3 టెక్నాలజీ వచ్చింది. అట్లాగే వెబ్3 అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వచ్చింది. ప్రతిదీ ఇవాళ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏ డాక్యుమెంట్ చూసినా బ్లాక్ చైన్ టెక్నాలజీకి అనుసంధానం చేస్తున్నారు. ఇది సెక్యూర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎక్కడ ఇది ఎవరు దొంగలు దోయలేంది, ఏది ఎలాంటి నష్టం లాదు కాకుండా ఉంటుంది. ఆ విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో మనం సేవ్ చేస్తే అందులో సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది ఫ్రెండ్. అలాగే రానున్న రోజుల్లో వెబ్3 టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీతోన రన్ అయ్యే కరెన్సీ ఏదైనా ఉందంటే క్రిప్టో కరెన్సీ. ఆ క్రిప్టో కరెన్సీని ప్రతి ఒక్కరూ మీరు క్రిప్టో కరెన్సీల వైపు అడుగులు వేయండి. కాదనుకుంటే మనం కంప్యూటర్ కాడనే ఆగిపోయే వాళ్ళం. అట్లా కాకుండా ముంగడికి వచ్చిన ఇంకా కంప్యూటర్ కాడ నుంచి టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సిస్టమ్ ఇవన్నీకి వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయాలని కోరుతున్నాను ఫ్రెండ్. వెబ్3 అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అయ్యే క్రిప్టో కరెన్సీ మాది ఏదైతే ఉందో వెల్బిట్ సిఎస్ కాయిన్ అనేది ఉంది. ఆ సిఎస్ కాయిన్ ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంది. రానున్న రోజుల్లో అంటే 2030-32 నాటికి ఒక్క కాయిన్ దాదాపు ఒక 18 లక్షల నుంచి 20 లక్షల దాకా మన ఇండియన్ కరెన్సీలో కానికి అవకాశం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయండి. స్పెసిఫిక్గా వెల్బిట్ సిఎస్ కాయిన్ గురించి తెలుసుకోండి, ఇందులో తీసుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎవరైతే పంపినారో ఆ పంపిన వాళ్ళకు మళ్ళీ మీరు దీని గురించి డీటెయిల్ తెలుసుకోవాలంటే వాళ్ళకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. రండి ఫ్రెండ్, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి క్రిప్టో కరెన్సీ సంపాదించుకుందాం. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.